అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్ కి స్వాగతం. గతంలో మనము యాపిల్లో విత్తనాన్ని తీసి ఒక పేపర్లో పెట్టి దాన్ని నానబెట్టి చక్కగా వచ్చిన మొలకను మట్టిలో పెట్టాం. అక్కడితో ఆ వీడియోని ఆపేస్తామండి. కానీ ఆ వచ్చిన చిన్న మొలకను మనం మట్టిలో పెట్టాం. దానిని కాపాడుకోవడం ఎలా? ఎందుకంటే మనము ఏదో ఒక మూలన దాన్ని పక్కనే పెడతాం. పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అక్కడ చిన్న మేము మొలక పెట్టాము చూసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్పలేము. లేదా రాత్రిపూట మనం పడుకునేటప్పుడు వచ్చేవారికి అంటే పిల్లులని ఏవైనా సరే వచ్చేటప్పుడు వాటి మీద గెంతినా చేసినా ఆ మొలక ఇరిగిపోతుంది. కాబట్టి దానిని కాపాడుకోవడం ఎలా అంటే మీరు ఏమైనా నన్ను అనుకోండి పర్వాలేదు, కానీ నేను కొన్ని రోజులు అంటే ఆ మొలకని నాటినప్పటి నుంచి కూడా అది తిరిగి చక్కగా నిలబడే వరకు కూడా నాకు చాలా అంటే ఆందోళన అని చెప్పాలి. ఒక చిన్నపాటి టెన్షన్ అండి, ఆ మొక్క బ్రతకాలి, ఆ మొలక బ్రతకాలి అని. అయితే చక్కగా నేను అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగోండి, చిన్న డబ్బాను తీసుకొని అంటే ఒక ప్లాస్టిక్ దీన్ని తీసుకొని దీని చుట్టూ కూడా మొత్తం ఎక్కువగా కన్నాలు, అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, మనం చిన్న చిన్న కన్నాలు పెట్టుకొని ఈ మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం. అయితే దీనికోసం ఇంకా ఎక్కువగా అంటే గాలి చొరబడాలి కదా, ఎలా అని చెప్పి ఎక్కువగా మీరు కన్నాలు పెట్టుకోవాలి. ఇదిగోండి, మీకు మనకి సరిగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్లాస్టిక్ డబ్బాకి మనకి ఇది బిస్కెట్లు గట్ట వేసే బాటిల్, దీన్ని చక్కగా ఎక్కువ కన్నాలు పెట్టుకొని చక్కగా ఇదిగోండి ఇలా దీనికి నేను ఉంచాను. అలా ఉంచినప్పుడు ఆ మొలక ఏం చేసిందంటే, ఇది మీకు తెలుసు కదా, నేను పెట్టేటప్పుడు అది వంగి ఉండేదన్నమాట. అది అలా 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 ఏం చేసిందంటే ఇదిగోండి ఇప్పుడు ఇలా నిటారుగా నిలబడింది. ఎప్పుడైతే నిలబడిందో నాలో కూడా చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే అమ్మయ్య దీన్ని నేను కాపాడుకోగలిగానని. ఇలా మనం పెట్టినటువంటి దాన్ని మరి కాస్త, ఎందుకంటే మొక్క మనకి ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు ఎదిగే వరకు కూడా దానికి చక్కని సపోర్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇవి అరుదుగా పెరిగే మొక్కలు. మనం అది కాకుండా మేడ మీద పెంచేటప్పుడు చాలా అంటే యాపిల్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. చక్కగా ఆ మొక్క వచ్చింది. దీనిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. నేను చూపించినట్లు మీకు ఆ లింక్ కూడా కింద పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. చక్కగా యాపిల్లో విత్తనంతో మీరు ఆ మొలకని తెప్పించవచ్చు. దానిని చక్కగా మట్టిలో పెట్టి బ్రతికించుకోవచ్చు. బ్రతికించిన తరువాత ఆ మొలకను చక్కగా ఈ విధంగా మీరు కాపాడుకుంటారనే బాధ్యతగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ నుంచి మరిన్ని వీడియోస్ రావడానికి మీ సహాయ సహకారాలను అందించండి.